నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినుగొండ ఘటనలో రషీద్ది రాజకీయ హత్యే, ప్రభుత్వం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కేటాయించాలి, హన్మకొండ బస్టాండ్ వద్ద లబ్ధిదారుల ధర్నా. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్, టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లు. హన్మకొండలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు తమకు ఇవ్వాలంటూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు గడుస్తున్నా తమకు ఇల్లు కేటాయించకపోవడంపై లబ్ధిదారులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రతి ఒక్కరూ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. తాజాగా వర్షాలు కురుస్తుండటంతో నిర్మించిన ఇళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేశారు లబ్ధిదారులు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని బయటకు పంపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్హులందరూ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని కోరుతూ హన్మకొండ బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. ఇళ్ల నిర్మాణం జరిగి 5 సంవత్సరాలు అవుతున్న లబ్ధిదారులకు మాత్రం డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇప్పటికి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే పద్ధతి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి హన్మకొండ బస్టాండ్ కు దగ్గరలో సుమారు 608 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ సంవత్సరంలో అప్పటికి కలెక్టర్ గా ఉన్న వాకాటి కర్ణ వచ్చేసి ఎవరో నిజంగా లబ్ధిదారులు అని చెప్పి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా ఎవరు అర్హులుగా ఉన్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన అప్పటి ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చేసి అక్కడ సర్వే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అర్హులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీలు మొత్తం నీటి ముట్టలుగా మారాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన జరిగింది. కానీ 10 సంవత్సరాల్లో లబ్ధిదారు మాత్రం ఒకరికి కూడా డబ్బులు నిర్మాణం ఇచ్చిన దాఖలు లేవు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత నూతన ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అక్కడ నాయని రాజరెడ్డి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న లబ్ధిదారులు ప్రతి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నాయని రాజరెడ్డి గెలవడం జరిగింది. సార్ మేము గత 15-20 సంవత్సరాల జీవనం కొనసాగిస్తాము. గతంలో అర్హులుగా పేరున్నారు, మా పేర్లు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మాకు డబ్బులు బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కోరగా నిన్న నాయని రాజరెడ్డి ఖచ్చితంగా మేము మళ్ళీ సర్వే చేయిస్తాను, అర్హులుగా ఎవరుంటే వాళ్ళకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు అక్కడ ఇవ్వడం తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అంటే గత 3 రోజులకు వస్తున్న భారీ వర్షాలకు వీరు ఎక్కడ జీవనం కొనసాగుతున్నారు. ఆ గుడిసెలలో నీళ్లు బాగా రావడం ద్వారా ఎలాగైనా మాకు ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది కదా. మేము వెళ్ళేసి మాకు కేటాయించిన ఇళ్లలో మేము వెళ్తామని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ కున్న తాళాలు పగలగొట్టి ఇళ్లకి వెళ్ళి ఆ ఇల్లు శుభ్రం చేస్తున్న నేపథ్యంలో విషయం పోలీసులు తెలుపుని ఎవరు ఇళ్లకు వెళ్తున్నారో వాళ్ళందరినీ బయటపడింది. అయితే ఆగ్రహించిన లబ్ధిదారులందరూ రోడ్డెక్కేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, గత ప్రభుత్వం న్యాయం చేస్తానికి హామీ ఇచ్చింది. కానీ ఆ మాటలు మొత్తం నీటి ముట్టని వారైన తప్ప ఒక్కరు కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలలు అంటే ఎన్నికల ప్రచారంలో ఇప్పటి ఎమ్మెల్యే అప్పుడు ప్రచారంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇల్లు ఇస్తానికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ 7 నెలలు అవుతున్నా ఇప్పటికీ మాత్రం ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ఆవేదన చేస్తూ మాత్రం వాళ్ళు జాతీయ అంటే బస్టాండ్ కూడా ధర్నా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వరద పోతెట్టడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద అంతకంతకు పెరుగుతుంది. భద్రాచలం వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. తాజాగా భద్రాచలం వద్ద 40.20 అడుగులు గోదావరి నీటిమట్టం చేరింది. మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి నీటిమట్టం 40.20 అడుగులుగా నమోదైందని సిడబ్ల్యూసి అధికారులు స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అలాగే 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. దిగువ పోలవరానికి 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన వరద నీరు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 10 రోజులుగా ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పూర్తిగా పొంగి పొలాడుతున్నాయి. దీంతో జలాశయాలు పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఉదయం 30 అడుగులు చేరిన గోదావరి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 43 అడుగులకు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ముంపు ప్రాంతాల గురించి ముందస్తుగానే అప్రమత్తం చేశారు. అయితే అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే వరకు కావాల్సిన కనీస అవసరాలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలం, ఇటు ఆంధ్ర నుంచి కూనవరం, చింతూరు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వరద సహాయక కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు అధికారులు మొత్తం పూర్తి ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా 2 లాంచీలు కూడా సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే భద్రాద్రి జిల్లాలో చూసుకున్నట్టయితే వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇంద్రావతి నది మరియు ఎగువన ప్రాంతం నుంచి వచ్చే వరదతో కూడా భద్రాచలం పట్టణంలోకి నీటి మొత్తం గంట గంటకు వేగంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోతట్టు గ్రామాల ప్రజలు మాత్రం చెర్ల మండలం, దుమ్ముగూడెం, భద్రాచలం మండలంలోని ముంపు ప్రాంతాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలు కూడా తరలి రావడం కూడా సహకరించాలని, అదేవిధంగా ముంపు ప్రాంతాల ప్రజలు కూడా జాప్యం చేయకుండా యంత్రాంగాన్ని సహకరించాలని చెప్పి పునరావాస కేంద్రాలు కూడా అధికారులు సూచించారు. దీంతో పాటు కలెక్టర్ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాగులు, వంకలు దాటే వాళ్ళు కూడా ఎటువంటి ప్రయత్నం చేయకూడదని కూడా ఒకవేళ చేస్తే మాత్రం కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చేయాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రమాదాలు ఎప్పుడైనా ఏర్పడితే మాత్రం తప్పనిసరిగా అధికారులు చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు నిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా అదేవిధంగా ఖమ్మం జిల్లాలతో పాటుగా భద్రాద్రి జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా అని చెప్పి ఇటు జిల్లా మంత్రులు కానివ్వండి, అధికారులు కానీ ఎప్పటికప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ భద్రాచలం నుంచి 43 అడుగులకు చేరిన గోదావరి నీటి మొత్తం మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మాత్రం 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం ప్రధానంగా కిన్నెరసాని డ్యామ్ లో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు కూడా ఎప్పటికప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ సమయంలో ఏదైనా కిన్నెరసాని డ్యామ్ కి సంబంధించి మాత్రం గేట్లు ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని కూడా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలు మాత్రం ఎవరు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, అదేవిధంగా చేపలు వెళ్లే వాళ్ళకు కూడా కిన్నెరసాని పరిసర ప్రాంతాల్లో కూడా
ఎవరు వెళ్ళదని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. అంతపాటుగా కిన్నెరసాని ఈ కూడా ప్రజలకు మాత్రం ఏఈ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే గత 3 రోజుల క్రితం జరిగిన అక్షరాపురం మండలం పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించిన గండి ప్రదేశాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదేవిధంగా ఎస్పీ రోహిత్ శర్మ, ఐటీడీఏపీఓ రాహుల్ కలిసి గుమ్మడపల్లి గ్రామంలోని వరదలో దెబ్బతిన్న ఇళ్లను కూడా పరిశీలించారు. అక్కడ ప్రజలతో కూడా మాట్లాడి అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మంత్రి భరోసా ఇచ్చిన పరిస్థితి. అయితే రైతులు నష్టపోయిన రైతులకు కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా యంత్రానికి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పెదవాగు గండి పడటానికి కారణాలపై కూడా ఆరా తీసి ప్రాజెక్టులోని జూలై నెలలో ఎందుకు నిర్వహించలేదని చెప్పి కూడా ఇరిగేషన్ ఏని కూడా ఇరిగేషన్ ఏ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఆగ్రహించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి గండి పడడానికి గల కారణాలపై కూడా విచారణ చేపట్టి నివేదిక వెంబడే సమర్పించాలని కూడా కలెక్టర్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరదకి గురైన గుమ్మడిపల్లి, కొత్తూరు, అనంతార గ్రామాల్లో దాదాపు 70 కుటుంబాలకు చెందిన 250 మందికి పునరావాసాలు కల్పించి కుటుంబానికి 10 కేజీల బియ్యం, కందిపప్పు, మంచి నూనె ప్యాకెట్, కూరగాయలు అన్ని అందజేయాలని చెప్పి మంత్రి అధికారులకు ఆదేశాలు చేసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాల కారణంగా చూసినట్టయితే ప్రధానంగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, విద్యుత్ సరఫరాకి సంబంధించిన పునరావాసాలను పునరుద్ధరించాలని, అదేవిధంగా విష జ్వరాలు పడ్డ వారికి మాత్రం ప్రతి గ్రామంలో కూడా నమ్మని. ఓకే, థ్యాంక్ యూ గోవింద్. కాకినాడ జిల్లా శరిపురం గ్రామంలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో హోమం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 12 సంవత్సరాల నుంచి ఆలయంలో వెంకట్ కిరణ్మయి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సరే అది ఎలా ఉన్నాడు? ఫ్రీగా ఉండండి. ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకొచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
దాని కాపడం తెల్లంగా వెళ్ళిపోవడం ఏమేమి తెలుసు. విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 7 కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరిపోయారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా సైకిల్ ఎక్కారు. మరో వారంలో మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీ జనసేన పార్టీలోకి చేరతారని కూటమి నేతలు తెలిపారు. ఈ నెల 23 లేదా 24వ తేదీన వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తర్వాత వరలక్ష్మి ప్రసాద్ గారు ఇద్దరికి ఒక్కటి ఆ పల్ల ఒక్కడు వేయన్నా ప్రసాద్ నేను పక్కెళ్ళిపోవాలండి. తర్వాత లొడగల అప్పారావు గారు, వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య ఘటనపై అంబటి రాంబాబు స్పందించారు. అది ముమ్మాటికి రాజయ్య హత్య అని స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య కాదని టీడీపీ ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఒకవేళ రాజకీయ హత్య కాకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు, ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అట్లాగే అప్పుడు ఉన్నారు. ఎలా అంటే పార్థసారథి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అలాగే ఉన్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. అక్కడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారి ప్రోద్బలంతో, అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. నేను అడుగుతా ఉన్నా, పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందు ఏమన్నా హత్య చేశాడా, ఎవరన్నా పొడిచాడా, ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా? అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశారు. దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు. అది వ్యక్తిగతమైన తగాదా నేను అడుగుతా ఉన్నానండి. అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాం కాసేపు. వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి, ఆంజనేయులు గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? చెప్పండి దీనికి సమాధానం. నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు, ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు? నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద, మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లో, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాడంట. గంజాయి పాపం మాదంట. ఒరి మీ దుంపదగా
మీరు వచ్చి అనాలైంది? మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నమాట. ఆ పాపం మాదా తెలియ కొడతా. నెల 15 రోజులు నీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి? హోంమంత్రి సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు, ఇటు తెలుగుదేశం వారు, దాంతోపాటు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. దానితో పాటు విద్యుత్తు మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని, ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మా పరిపాలనని దెబ్బ కొట్టేందుకు, అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు, అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించలా. నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం 5 సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల 15 రోజుల్లోనో, ఈ 46 రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మరి అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.